ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పెద్ద తేడా లేదా? ఇదే ఇప్పుడు రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలే అని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిర్ణయాలు ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చి ఇంకా నిండా 5 నెలలు కాకముందే ఈ రివర్స్ గేర్లు ఏంటో అన్న చర్చ కూడా సాగుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెలంగాణలో అత్యంత విలువైన వేల కోట్ల రూపాయల భూములను విక్రయించిన విషయం తెలిసిందే. దీర్ఘకాలిక ప్రజల అవసరాల కోసం అట్టి పెట్టాల్సిన భూములను కూడా ఎడాపెడా అమ్మేశారు. ఆ భూములను కూడా బీఆర్ఎస్ సర్కార్ అస్మదీయ కంపెనీలకే కట్టబెట్టిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇదే అంశంపై ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలే చేశారు. ముఖ్యంగా కోకాపేట భూముల విషయంలో రేవంత్ రెడ్డి విమర్శలు చేయడమే కాకుండా ఇదే అంశంపై సిబిఐకి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏకంగా 1000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. దీనిపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పలుమార్లు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి కూడా దగ్గర 5 నెలలు కావస్తుంది. అయినా సరే కోకాపేట భూముల విషయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కన్వీనెంట్గా ఈ విషయాన్ని మర్చిపోయారా అన్న చర్చ కూడా తెర మీదకు వస్తుంది. ప్రతిపక్షంలో ఉండగా బీఆర్ఎస్ సర్కారు వేలం వేసిన కోకాపేట భూముల విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మౌనంగా ఉండటం వెనక కారణం ఏమిటి అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇలాంటిదే మరో ఘటన కూడా ఇటీవలే చోటు చేసుకుంది. కోకాపేట భూముల విషయం తరహాలోనే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా గత బీఆర్ఎస్ సర్కార్ హెటరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయి సింధుజా ఫౌండేషన్ కు హైటెక్ సిటీ సమీపంలో అత్యంత విలువైన భూములు కట్టబెట్టింది. వీటిని కూడా రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. బీఆర్ఎస్ ఎంపీకి అనుచిత లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమికి సంబంధించిన లీజు మొత్తాన్ని నామమాత్రంగానే పెంచి బీఆర్ఎస్ ఎంపీకి ప్రయోజనం చేకూర్చేలాగా వ్యవహరించడం పెద్ద కలకలమే రేపింది. ఇది అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర చర్చకు కారణమైందనే చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు సిబిఐకి ఫిర్యాదు చేసిన, తీవ్ర ఆరోపణలు చేసిన కోకాపేట భూముల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఇదే మార్గాన్ని అనుసరిస్తారా లేక కఠిన చర్యలకు సిద్ధమవుతారా అన్న చర్చ సాగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఎస్టేట్ గ్రూపులు రాజపుష్ప, మైహోమ్ సంస్థలే కోకాపేటలో డిస్కౌంట్ ధరలకు భూములు దక్కించుకున్నట్లు రేవంత్ రెడ్డి సిబిఐకి చేసిన ఫిర్యాదులో కూడా ఆరోపించారు. మరి రాబోయే రోజుల్లో అయినా కోకాపేట భూముల విషయంలో రేవంత్ రెడ్డి చర్యలకు ఉపక్రమిస్తారా లేక చూసి చూడనట్లు వదిలేస్తారా అన్నది కొద్ది రోజులు పోతే గానీ తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ.